హాయ్ గాయ్స్, ఇవాళ మన తణుకులో అయితే ఫన్ డే క్రీమరీ అని ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే ఓపెన్ చేశారు. పార్లర్ అయితే ఇది టౌన్ హాల్ కాంప్లెక్స్లో వైడ్ నాట్ షోరూమ్ పక్కన అయితే ఉంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంది. ఇది కొన్ని చూసారు కదా, దీని ఆపోజిట్లో ఉంది. ఇక్కడ అయితే మనకి ఐస్ క్రీమ్స్ న్యాచురల్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పల్ప్తో మనకి ఐస్ క్రీమ్స్ అన్నది చేస్తున్నారు. ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో ఉంది కదా, అది నా పార్సిల్ అనమాట. నేనైతే సపోటా అండ్ జాక్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ కాస్ట్ అయితే చూసుకోవచ్చు. క్యూట్ పై అయితే 40 రూపీస్, అది మైటీ పై అయితే 90, 70, 80 కాస్ట్ బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ నేను వెళ్ళినప్పుడైతే కోకోనట్, ఇంకా గ్రేప్, జాక్ ఫ్రూట్ అండ్ స్ట్రాబెర్రీ, మ్యాంగో, ఏ సీజన్లో అయితే ఏవే ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటుందో అవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి ఫ్రూట్స్. సీతాఫల్ కూడా చాలా బాగుంటుంది, మ్యాంగో, అన్ని జాక్ ఫ్రూట్ కూడా టేస్ట్ ఫ్లేవర్ బాగా. ఫ్రూట్ పల్ప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కదా, ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. మ్యాంగో అయితే కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. నేను ఇవి పనాసకాయ ఇది ఉంటుంది కదా, పనాస పండు, జాక్ ఫ్రూట్ అని చెప్పాను కదా, అదైతే తీసుకున్నాను. నాకు పనసకాయ ఫ్లేవర్ అయితే నేను తింటుండగా తెలిసింది. సపోటా కూడా నాకు బాగా తెలిసింది. మ్యాంగో, సీతాఫల్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు సీతాఫల్ అయితే అవైలబుల్గా లేవు, మ్యాంగో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ టేస్ట్ మీకు న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్ అయితే మీకు బాగా తెలుస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. పార్సిల్ కూడా ఒక 30 మినిట్స్లో మీరు ఇంటికి వెళ్తే వాళ్ళు అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసి ఇస్తారు. ఇది గ్రేప్ అనమాట. పెద్ద ఐస్ క్రీమ్ అయితే మ్యాంగో 90 రూపీస్, క్యూట్ పై అయితే 50 రూపీస్ పడుతుంది అనమాట. ఫ్లేవర్ బట్టి కాస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే ఫ్రూట్ బట్టి వాళ్ళు చేయాలి కదా. సో ఫ్రూట్ ఏదైతే కాస్ట్లీ ఉందో కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది, కూర్చుని తినడానికి కూడా ఉంది.